మద్యం సిండికేట్‌పై తెలుగుదేశం నగర అధ్యక్షుడి ఆడియో లీక్ ద్వారా రాజమహేంద్రవరంలో అధికార పార్టీ మద్యం సిండికేట్ వ్యవహారం గుట్టురట్టయిందని మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ధ్వజమెత్తారు. నిన్న రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ సిండికేట్ వ్యవహారంలో అధికార పార్టీ నాయకులు, ఎక్సైజ్ అధికారులను భాగస్వామ్యం చేస్తున్నారని దుయ్యబట్టారు. మద్యం సిండికేట్ వ్యవహారానికి సూత్రధారి రాజమండ్రి ఎమ్మెల్యే వాసు అని భరత్రాం ఆరోపించారు. చిత్తశుద్ధి ఉంటే పార్టీ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఒకవైపు నకిలీ మద్యం, మరోవైపు లిక్కర్ సిండికేట్ వ్యవహారాలతో అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తోందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమహేంద్రవరం అధికార పార్టీ అక్రమాలకు వేదికగా మారిందని ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు, సిండికేట్ సభ్యుడికి మధ్య జరిగిన ఆడియోను భరత్ విడుదల చేశారు. సిండికేట్ వ్యవహారంలో పాత్రధారులు, సూత్రధారులైన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. పేదరికాన్ని నిర్మూలిస్తానని P4 పేరుతో ప్రచారం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు PPP పేరుతో P3 చేస్తూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల అమ్మకానికి పెట్టారని భరత్ ధ్వజమెత్తారు. విశాఖలో ఏర్పాటు చేస్తున్నది గూగుల్, అదానీ, ఎయిర్టెల్ డేటా సెంటర్ అని, దీనితో పాటు ఐటీ పార్క్ తీసుకురావాలని, స్కిల్ యూనివర్సిటీ తీసుకురావాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విశాఖలో 130 ఎకరాల స్థలం ఇచ్చి MOU చేసుకున్నారని వెల్లడించారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు రాజమహేంద్రవరంలోని అన్ని స్నానఘట్టాల్లో భక్తులకు తగిన సౌకర్యాలు, రక్షణ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్డీఓ ఆర్ కృష్ణనాయక్ వెల్లడించారు. డివిజన్లోని స్నానఘట్టాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అధికారుల సూచనలు, హెచ్చరికలను భక్తులు పాటించి సహకరించాలని కోరారు. స్నానఘట్టాల్లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో గజ ఈతగాలు, బోట్ల ఏర్పాటు చేశామని, నగరపాలక సంస్థ, పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో వ్యర్థాల శుభ్రత, దుస్తులు మార్చుకునే గదులు, మరుగుదొడ్ల సౌకర్యాలు కల్పించామని తెలిపారు. ఆధునిక సాంకేతికను వినియోగించిన కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను కూడా విజయవంతం చేయాలని రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి నగరాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో సిద్ధం చేసుకుంటామని మీనా ప్రకటించారు. తొలిసారిగా ఆయన గోదావరి పుష్కర పనులపై అధికారులతో సమీక్షించారు. యాత్రికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రోడ్లు, డ్రైనేజీ, వీధి లైట్లు, త్రాగునీరు, శానిటేషన్, గ్రీనరీ వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలన్నారు. ఇందుకోసం అవసరమైన అభివృద్ధి పనుల జాబితాను తయారు చేసుకోవాలన్నారు. లక్షల్లో భక్తులు తరలివచ్చినా ఎక్కడా ఇబ్బంది లేకుండా రహదారుల నిర్మాణం, వాహనాల పార్కింగ్, తాగునీరు, స్నానాల ఘాట్లు, అవసరమైన అన్ని వసతులు ఉండేలా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్నారు. భక్తులు ఘాట్ల వద్దకు చేరుకున్నప్పటి నుంచి తిరిగి బయటకు వచ్చే వరకు ఎటువంటి ఆటంకాలు ఉండకూడదన్నారు. పుష్కరాల్లో రద్దీ నియంత్రణ కోసం ప్రతి ఘాట్ వద్ద AI టెక్నాలజీతో స్మార్ట్ పోల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. దీని ద్వారా AI సహాయంతో భక్తుల రద్దీని ముందుగానే పసిగట్టి ప్రమాదాలను నివారించవచ్చన్నారు. కుంభమేళాలో ఈ విధానం విజయవంతమైందని, అందుకే గోదావరి పుష్కరాల్లోనూ అమలు చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. అలాగే వచ్చే భక్తులకు సరిపడా వసతి సదుపాయాల కోసం పాఠశాలలు, కళ్యాణ మండపాలు, హోటల్, గెస్ట్ హౌస్లు చూడాలన్నారు. సమావేశంలో అడిషనల్ కమిషనర్ పి రామలింగేశ్వర్, డిప్యూటీ కమిషనర్ ఎస్ వెంకటరమణ, సెక్రటరీ జి శైలజావల్లి, SE రేటా, MHO వినూత్న, డిప్యూటీ సిటీ ప్లానర్ నాయుడు, రెవెన్యూ అధికారులు CH శ్రీనివాసరావు, రవికుమార్, మేనేజర్ MD అబ్దుల్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం రాఘవపురం గ్రామ పరిధిలోని అక్రమ గ్రావెల్ తవ్వకాలను గనుల శాఖ అధికారులు అడ్డుకున్నారు. అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయన్న సమాచారం మేరకు అధికారులు ఆకస్మిక తనిఖీలు జరిపి టాటా హిటాచీ యంత్రాన్ని స్వాధీనం చేసుకుని ఆపరేటర్ మురమల్ల ప్రసాద్ను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా మైన్స్ అధికారి డి ఫణిభూషణ్ రెడ్డి తెలియజేశారు. రానున్న గోదావరి పుష్కరాల దృష్ట్యా ఘాట్ల అభివృద్ధి పనులు, సౌకర్యాలు మరియు భక్తుల సురక్షిత ఏర్పాట్లపై హేతుబద్ధత విధానంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. గోదావరి పుష్కరాల సన్నాహాలు వేగవంతం చేయాలన్నారు. భక్తుల సౌకర్యం, భద్రత, పారిశుధ్యంపై విభాగాల సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. నిన్న సాయంత్రం కలెక్టర్ పర్యటన కొవ్వూరు గోక్షపాద క్షేత్రం, కృష్ణ చైతన్య ఘాట్, భక్తనాజాయి ఘాట్, శివాలయం ఘాట్, పిండ ప్రధానం ఘాట్, క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్ ఘాట్, హేవలాక్ బ్రిడ్జ్ ఘాట్, శ్రీనివాస్ ఘాట్, ఎరినమ్మ ఘాట్లను పడవ ద్వారా పరిశీలించారు. అనంతరం గోదావరి నీరాజనం పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ రాజమహేంద్రవరం, కొవ్వూరు డివిజన్ పరిధిలోని పుష్కర ఘాట్ల వద్ద భక్తుల సౌకర్యం, శుభ్రత, రవాణా, భద్రతా అంశాలపై అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలన్నారు. ఆయా శాఖలు ప్రతిపాదించిన పనులన్నీ అనుసరించి ప్రతి శాఖకు బాధ్యతలను స్పష్టంగా కేటాయించిన మేరకు పుష్కరాలు ప్రారంభం కంటే ముందు ఆయా శాఖలు పనులు పూర్తి చేయాలన్నారు. కొవ్వూరు వద్ద గోదావరి ఒడ్డున పర్యాటకాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా చేపట్టిన 26 కాటేజీలు, బార్, రెస్టారెంట్, స్విమ్మింగ్ పూల్, కాన్ఫరెన్స్ హాల్ వంటి పనులు 60% పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు 2027 పుష్కరాలు ప్రారంభానికి ముందుగానే పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కొవ్వూరు RDO రాణి సుస్మిత, శ్రీవత్స కన్సల్టెంట్స్ బి కిరణ్ అధికారులు పాల్గొన్నారు.
నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి 230 న్యూస్ బులెటిన్. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. కర్నూలు జిల్లా నాన్నూరు సభ వేదికగా మొత్తం 13,340 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. 9,449 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జనసేన పార్టీ నాయకులు. గుంటూరు రూరల్ మండలం తురకపాల్లో పలువురు వైసీపీ నాయకుల పర్యటన. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా. నకిలీ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే సీబీఐ విచారణ చేయించాల్సిందే. మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. ఏపీ ఆత్మగౌరవం సంస్కృతికి నిలయంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఏపీలో అనంత అవకాశాలు ఉన్నాయని ఉద్ఘాటించారు. కర్నూలు జిల్లాలోని నాన్నూరులో సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ సభలో సోదర సోదరీమణులకు నమస్కారం అంటూ తెలుగులో ప్రసంగించారు. సైన్స్ అండ్ టెక్నాలజీలోనూ యువశక్తి ఉందని నొక్కి చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రూపంలో ఏపీకి శక్తివంతమైన నాయకత్వం ఉందని ప్రశంసించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఏపీకి సహకారం అందిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కేవలం 16 నెలల కాలంలో ప్రధాని మోదీ 4 పర్యాయాలు రాష్ట్రానికి వచ్చారని, విశాఖకు వచ్చి 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారని, అమరావతి రీస్టార్ట్ కార్యక్రమానికి వచ్చి 58,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారన్నారు. ఇప్పుడు కర్నూలు వచ్చిన ఆయన 13,430 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారని, సెమీ కండక్టర్ లాంటి పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కు వస్తున్నాయని పేర్కొన్నారు. नमस्कार बोलो। हमारा आंध्र प्रदेश स्वाभिमान और संस्कृति की धरती है और साथ ही साइंस और इनोवेशन का सेंटर भी है। यहां असीमित संभावनाएं भी है और युवाओं का अनंत सामर्थ्य भी है। आंध्र को अगर जरूरत थी तो सही विजन और सही नेतृत्व की जरूरत थी। चंद्रबाबू नायडू गारू और पवन कल्याण गारू के रूप में आंध्र के पास वो विजनरी लीडरशिप भी है और केंद्र सरकार का पूरा सहयोग भी है। पिछले 16 महीनों में आंध्र प्रदेश में विकास की गाड़ी तेज गति से दौड़ रही है। डबल इंजन की सरकार में अभूतपूर्व प्रगति हो रही है। दिल्ली और अमरावती मिलकर तेज विकास की दिशा में आगे बढ़ रहे हैं। और जैसा चंद्रबाबू ने कहा, इस तेज गति को देखकर के मैं कह सकता हूं कि 2047 में आजादी के जब 100 साल होंगे, विकसित भारत होके रहेगा। आज 2047 के विकसित भारत का संकल्प हम सबके सामने, और इस संकल्प को स्वर्ण आंध्र के लक्ष्य से नई ऊर्जा मिल रही है। हम सब जानते हैं, जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहां के युवा बहुत आगे रहते हैं। डबल इंजन की सरकार में हम आंध्र के इस पोटेंशियल को और बढ़ा रहे हैं। నెక్స్ట్ జనరేషన్ జీఎస్టీ సంస్కరణ పురస్కరించుకుని నేడు సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ మహాసభ నిర్వహించుకోవడం యావత్ కర్నూలు జిల్లా ప్రజల వాసులు కూడా సంతోషించదగ్గ విషయంగా నేనైతే భావిస్తున్నాను. గత ఆగస్టు 15 స్వాతంత్ర దినోత్సవం నాడు గౌరవ ప్రధానమంత్రి మోడీజీ ఎర్రకోటపై చేసినటువంటి చారిత్రాత్మక ప్రసంగంలో భాగంగా దీపావళి నాటి జీఎస్టీ సంస్కరణలు తీసుకువచ్చి ప్రజలకు పెద్ద ఎత్తున జీఎస్టీ రాయితీలను కల్పిస్తామనేటువంటి విషయాన్ని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ రోజున ప్రకటించిన విధంగా అప్పటి వరకు 4 స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీ రేట్లను కేవలం 2 స్లాబులకే పరిమితం చేసినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ అనేటువంటి విషయం సందర్భంగా తెలియజేస్తున్నా.
ఏదైతే కేవలం 12% 28% స్లాబులు పూర్తిగా ఎత్తివేసి కేవలం 5% 18% స్లాబులు మాత్రమే అమల్లో ఉంచినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ. అంతేకాకుండా దేశంలో సామాన్య ప్రజలకు ఊరట కలిగించే విధంగా ఏదైతే విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయ రంగానికి కానీ సంబంధించినటువంటి ఉత్పత్తులు ఉన్నాయో వాటి మీద 0% జీఎస్టీగా ప్రకటించినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ సంస్కరణలు సెప్టెంబర్ 22 నుండి అంటే దీపావళి కంటే ముందుగా ఒక నెల ముందే అమల్లోకి తెచ్చినటువంటి వ్యక్తి గౌరవ ప్రధాని నరేంద్ర మోడీజీ. ఇదే రాయలసీమలో గత నెలలో సెప్టెంబర్ 11 నాడు సూపర్ 6 సూపర్ 8 మహాసభను పెద్ద ఎత్తున నిర్వహించుకోవడం జరిగింది. 2024లో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేటప్పటికీ ఈ రాష్ట్రం అప్పులు ఊబులో కరిగిపోయినటువంటి సంగతి మనందరికీ కూడా తెలుసు. అయినప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎన్నికల్లో ప్రజల్లో ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, ఏవైతే సూపర్ 6 పథకాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడా అమలు చేసేటువంటి ఘనత రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రధానమంత్రి మోడీజీ గత 10 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 4 పర్యాయాలు వచ్చారనేటువంటి విషయం మనందరం కూడా గుర్తుంచుకోవాలి. దాని పట్ల ఆయనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి మీద ఎంత చిత్తశుద్ధి, ఎంత నిబద్ధత ఉందనేటువంటి విషయం మనందరం కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన అందరి భవిష్యత్తు కాపాడే నాయకులని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యానించారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని పేర్కొన్నారు. జీఎస్టీ సంస్కరణలు తెచ్చిన మోదీకి ఏపీ తరపున ధన్యవాదాలు తెలిపారు. చాలా మంది ప్రధానులతో పనిచేసినా మోదీ వంటి నేతను చూడలేదని అభివర్ణించారు. ఎలాంటి విశ్రాంతి లేకుండా నిరంతరం మోదీ పనిచేస్తూనే ఉన్నారని చెప్పుకొచ్చారు. 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో నిలుస్తుందని ఉద్ఘాటించారు. మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి 4వ స్థానానికి చేరామని వివరించారు. ఆపరేషన్ సింధూర్ మన సైనిక బలం నిరూపించిందని కొనియాడారు. మాటలతో కాదు చేతులతో చూపించే వ్యక్తి ప్రధాని మోదీ అని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. శక్తిపీఠం, జ్యోతిర్లింగం, ఒకే చోట కొలువైన దివ్యక్షేత్రం శ్రీశైలం. ఆ దివ్యక్షేత్రంలో ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రార్థనలు చేయడం, అక్కడ శక్తి ఏంటో మనందరికీ అర్థమవుతుంది. బ్రిటిష్ వారిని గజగజలాడించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పుట్టిన పౌరుష గడ్డ ఈ కర్నూలు జిల్లా. ఇటువంటి ప్రాంతంలో జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఈరోజు మీకు ఇచ్చినటువంటి లాభం సూపర్ సేవింగ్, ఇది ప్రారంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఇలాంటి లాభాలు ఇంకా ఎక్కువ మీరు చూడబోతున్నాం, మనందరం చూడబోతున్నాం. దానికి ఆ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇక్కడికి రావడం మనందరికీ శాశ్వతంగా గుర్తుంటుంది. ఆన్ బిహాఫ్ పీపుల్ ఆఫ్ ఏపీ, ఐ థ్యాంక్ మోడీజీ ఫర్ ది జీఎస్టీ రిఫార్మ్స్. అగైన్ గట్టిగా మీరు చెప్పాలి, ఇది మా అందరికీ న్యాయం జరిగిందని. I also congratulate him on his remarkable journey of 25 years tenure at the helm of public service as Chief Minister and Prime Minister. Modi ji is a unique leader serving the nation with utmost dedication. I don't have any doubt 21st century belongs to Modi ji. He is the right leader, right place, in right time. Country is very fortunate to have leader like Narendra Modi ji. We are very happy about it. I have worked with many prime ministers, but I have never seen a leader like Narendra Modi ji. He is working continuously without rest or break. Modi ji has brought many game-changing reforms. As a result, today, India is globally respected. India is strong and India is progressive.
by 2047, 100 years of Independence Day, India shall emerge as the #1 superpower in the world. That is only possible through Narendra Modi ji. Coming centuries will belong to India. That is the foundation our Honorable Prime Minister is laying. Sir, we are very happy not to praise you. I have seen in my life so many leaders. I am visualizing not only 2047, beyond that. That is where I am very happy and proud of you, sir. Modi గారి సంకల్పంతో 11 ఏళ్ల క్రితం 11వ ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారతదేశం 4వ స్థానానికి చేరాం. 28కి 3వ స్థానానికి వస్తాం. 2038కి 2వ ఆర్థిక శక్తిగా ఎదుగుతాం. ఆర్థికంగా మన బలం ఏంటో ఈ విజయాలు చెప్తే, సైనికంగా మన బలమేంటో ఆపరేషన్ సింధూర్ చూపించిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మాటలతో కాదు, చేష్టలతో చూపించే వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కర్మయోగిగా చూస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభివర్ణించారు. ధర్మాన్ని పాటిస్తూ కర్మను పాటించే నాయకుడు మోదీ అని ప్రశంసించారు. మోదీ దేశాన్ని మాత్రమే కాదు 2 తరాలను నడుపుతున్నారని కొనియాడారు. దేశం తలెత్తి చూసే విధంగా ఆత్మనిర్భర్ భారత్ తీసుకువచ్చారని కీర్తించారు. కూటమి 15 ఏళ్లకు తక్కువ కాకుండా బలంగా ఉండాలని ఆకాంక్షించారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా తట్టుకుని మనం నిలబడాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రధానమంత్రి గారిని ఒకటే ఒక పదంతో పిలుస్తాం, కర్మయోగి. ఏ ఫలితాలు ఆశించకుండా దేశ సేవే పరమావధిగా ఆయన ఆలోచిస్తూ ఎలాంటి లాభాపేక్ష లేకుండా కేవలం ధర్మాన్ని పట్టుకొని డ్యూటీని కర్మని ఏమాత్రం ఆశించకుండా చేస్తున్న అలాంటి వ్యక్తి మనం ఈ సమయంలో ఇలాంటి ఈ తరానికి వారు దిశానిర్దేశం చేసే విధంగా ప్రధానమంత్రి స్థాయిలో ఉండటం మనందరం చేసుకున్న అదృష్టం. One who performs duty with truth, righteousness and discipline without attachment to results and dedicates action to the protection of those of the motherland attains eternal glory. The statement perfectly describes Honorable Prime Minister Shri Narendra Modi ji. Our Honorable Prime Minister Shri Narendra Modi ji is not just leading a government. ఆయన ప్రభుత్వాన్ని ఒకటే నడపట్లేదు, 2 తరాల్ని నడుపుతూ ఒక ఆల్ఫా రాబోయే ఇప్పుడు పుట్టిన బిడ్డలకి దిశానిర్దేశం చేస్తున్నారు. అలాంటి మన ఆత్మనిర్భర్ భారత్ ఎవరి మీద ఆధారపడకుండా దేశం తలెత్తి చూసేలాగా మేము సేవకులం కాదు, మేము భాగస్వామ్యం వహిస్తాం. మేము దేశానికి ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తాం. భారత్ అగ్రగామి, అంతేగాని కూర్చోబెట్టి చేతులు మడుచుకొని మేము భయపడతా ఉండే దేశం కాదు. తలెత్తుకొని పొగరగా ఒక దేశపు జెండా ఎంత పొగరుగా ఉంటుందో అంత పొగరుతోటి భారతదేశాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టిన మోదీ గారు మనకి ఈ రోజున ఈ కార్యక్రమానికి విచ్చేసి, ప్రత్యేకించి మొన్న గూగుల్ వచ్చింది, అలాగే ఈ రోజున ముఖ్యంగా దాదాపు 13,000 కోట్ల పైచిలుకుతోటి ఈ రోజున మనకి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దాంట్లో ప్రత్యేకించి ఉరవకంలో 4,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మనకి. ప్రత్యేకించి ఈ రోజున మనకి జిఎస్టి పన్నులు ఎప్పుడు పెరగడమే తప్ప ఇప్పుడు తగ్గవు. అలాంటి పన్నుల భారాన్ని మనకి మోదీ గారు వచ్చాక దాదాపు ప్రతి కుటుంబానికి సంవత్సరానికి, ఇందాక సోదరు లోకేష్ గారు చెప్పినట్టుగా, ఒక 20,000 రూపాయలు ఆదా చేసుకునే అవకాశం కలుగుతుంది. జిఎస్టిలో విద్య కానీ వైద్యం ఖర్చులకు భారం నుంచి సామాన్యులకు ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్య బీమా, జీవిత బీమాపై జిఎస్టి పూర్తిగా తొలగించడంతో పాటు వార్షిక ప్రీమియం 3,000 నుంచి 4,000కు తగ్గి అందరికీ ఇది అందుబాటులో ఉంటుంది. అలాగే విద్యార్థులకు కావచ్చు, ఇలాంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని రంగాల వాళ్ళకి ప్రత్యేకించి మనకి జిఎస్టి వల్ల లాభాలని అందరికి అందించేలా ముందుకు తీసుకెళ్తే ప్రతి ఒక్కరికి గౌరవ ప్రధానమంత్రి గారికి, దీనికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కూటమి ఒక 15 ఏళ్ళకి తక్కువ కాకుండా బలంగా ఉండాలి. మనందరం ఎంత బలంగా ఉండాలి అంటే ఇంక ఇది తప్ప ఇంకెవరికి ఏది రాదు. ఇబ్బందులున్నా ఉన్నా తట్టుకొని నిలబడి, ఎందుకంటే ఈ రోజున ప్రధానమంత్రి గారు మనకు వచ్చి అండగా ఉన్నారంటే ఈ పెట్టుబడులను కానీ ఈ నమ్మకాన్ని కానీ
ఎట్టి మాత్రం సడలించకుండా మేము ముందుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ అందరూ సమిష్టిగా పనిచేస్తాం. ప్రధానమంత్రి గారి నాయకత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ఆయన నాయకత్వంతో ముందుకెళ్తాం. మేమందరం మీ ఆకాంక్షల్ని వచ్చే తరం ఆకాంక్షల్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తాం. భారత్ను తిరుగులేని శక్తిగా ప్రధాని మోదీ మారుస్తున్నారని మంత్రి నారా లోకేష్ అన్నారు. బ్రిటిష్ వారిని గడగడలాడించిన ఉయ్యాలవాడ పుట్టిన నేల అని, కర్నూలు ప్రజల రాజసం కోసం కొండారెడ్డి బురుజు అని చెప్పుకొచ్చారు. మన నమో అంటే విక్టరీ, ఆయన ఏం కార్యక్రమం చేపట్టిన విజయమే అని అన్నారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారని తెలిపారు. దేశాన్ని సూపర్ పవర్గా మార్చిన ఘనత మోదీది అంటూ మంత్రి కొనియాడారు. మోదీ కొట్టిన దెబ్బకు పాక్ దిమ్మ తిరిగిందన్నారు. ట్రంప్ టారిఫ్స్తో పలు దేశాలు వణికినా మోదీ బెదరలేదని అన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రజలకు సూపర్ సేవింగ్ అయిందన్నారు. పవర్ఫుల్ లీడర్స్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్. పౌరుషాల గడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లా. బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించారే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, ముతుగూరు గౌడప్ప గారు జన్మించిన గొప్ప నేల ఉమ్మడి కర్నూలు జిల్లా. కర్నూలు జిల్లా ప్రజల రాజసం కొండారెడ్డి బుర్జు. మూడ్ ఆఫ్ ఇండియా మన నమో అంటే విక్టరీ. ఆయన ఏ కార్యక్రమం ప్రారంభించినా విజయమే. గుజరాత్ ముఖ్యమంత్రిగా, భారతదేశ ప్రధానమంత్రిగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. మన నమో. కड़ी मेहनत का कोई विकल्प नहीं है. देर इज नो सब्स्टिट्यूट फॉर हार्ड वर्क. 25 ఏళ్ల అధికారంలో ఉన్న మొదటి సంవత్సరం ఎలా పనిచేశారో ఇప్పటికీ అంతే కష్టపడుతున్నారు. మన నమో. గుజరాత్ ని ఒక పవర్ఫుల్ స్టేట్ గా మార్చింది మన నమో. ఇప్పుడు మన దేశాన్ని ఏకంగా సూపర్ పవర్ గా కూడా మార్చింది మన నమో. పహల్గామ్ ఉగ్రవాదుల దాడి. గతంలో మన భూమిపై ఉగ్రవాదుల దాడి జరిగితే గత ప్రభుత్వాలు ఏకంగా యుఎన్ దగ్గరకో ఇతర దేశాల దగ్గరికి వెళ్ళి సాయం అడిగేవారు. కానీ మన నమో రూటే వేరు. ఆయన కొట్టిన దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరిగింది. అమెరికా లాంటి దేశం ట్యాక్స్ పెంచితే పెద్ద పెద్ద దేశాలే వణికిపోయినాయి. కానీ మన నమో స్టైల్ ఏంటో తెలుసా? ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందర కాదు. ఆయన గుండె ధైర్యం ఏంటో తెలుసా? ఆత్మ నిర్భర్ భారత్. దట్ ఈస్ మన నమో టు ద వరల్డ్. మన నమోకి దేశ ప్రజలంటే నమ్మకం, మనకి నమో అంటే నమ్మకం. దసరా, దీవాలి కలిసి ఒక్కసారి వస్తే ఎలా ఉంటుంది? అద్దరిపోతుంది. అలాంటి అద్భుతమైన పండుగనే సూపర్ జిఎస్టి, సూపర్ సేవింగ్స్. అలాంటి సూపర్ పండుగ 140 కోట్ల ప్రజలకి అందించారు మన నమో. పేద మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారం తగ్గించారు మన నమో. ట్యాక్సులు తగ్గించడం వల్ల ప్రతి పేద మధ్య తరగతి కుటుంబానికి ప్రతి ఏడా 20,000 రూపాయలు మిగులుతుంది. జిఎస్టి తగ్గించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు అధికారులు వెళ్ళి మన నమో గారిని కలిసి వేలాది కోట్ల రూపాయల ఆదాయం తగ్గిపోతుందని చెప్పారు. అప్పుడు ఆయన ఏం చెప్పారో తెలుసా? ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా పర్వాలేదు, దేశానికి ప్రజలకి మంచి జరిగితే చాలు అని చెప్పారు. నిత్యావసరాలు, విద్య, వైద్యం, వ్యవసాయం ఇలా పేద మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడే ప్రతి వస్తుపై జిఎస్టి తగ్గించారు మన నమో. జిఎస్టి తగ్గటం వల్ల దేశం మొత్తం ఈ రోజు పండుగ చేసుకునే పరిస్థితి. మన నమోకి పండుగ ఏంటో తెలుసా? పేద ప్రజల చిరునవ్వే మన నమోకి పండుగ. పేద ప్రజలు ఆనందమే మన నమోకి పండుగ. పేదరికం లేని దేశమే మన నమో కళ. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి జనసేన పార్టీ నాయకులు అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. దాదాపు 10 నెలలుగా అంతుచిక్కని కారణాలతో అతలాకుతలమైన పలు మరణాలు సంభవించిన గుంటూరు రూరల్ మండలం తురకపాలెంలో పలువురు వైసీపీ నాయకులు పర్యటించారు. మాజీ సీఎం వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల మేరకు తురకపాలెంలో పర్యటించి మరణించిన వారి కుటుంబాలను పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ఓదార్చి పార్టీ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
తురకపాలెం గ్రామంలో దాదాపు గత డిసెంబర్ నుంచి సుమారు 10 నెలల కాలంలో 45 మంది చనిపోవడం జరిగింది. 45 మందిలో ఈరోజు ఈ కాలనీకి సంబంధించి దాదాపు 24 మంది చనిపోవడం జరిగింది. ఇక్కడ మిగిలిన వాళ్ళు గ్రామంలో చనిపోవడం జరిగింది. అంటే దాదాపు ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి 10 నెలల కాలంలో అసలు ఇక్కడ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయనేది ఎవరికీ తెలియట్లేదు. ఇక్కడ ఒక డాక్టర్ గారు ఎంపీగా ఉన్నా సరే మరి వైద్య శాఖలో ఇంతమంది డిఎంఎండ్హెచ్ఓలు, కమిషనర్లు, వీళ్ళు ఆరోగ్య శాఖ మంత్రి ఎవరు ఈ గ్రామానికి వచ్చి వీళ్ళందరూ కూడా పరిశీలించిన తర్వాత కూడా ఈ మరణాలు ఎందుకు సంభవిస్తున్నాయి, దీనికి సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, కారణం ఏంటి అనేది ఈ ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదంటే ఇంత నెట్వర్క్ ఉండి, ఇంతమంది డాక్టర్లు ఉండి, ఇన్ని టెస్టులు చేసి, ఇన్ని ఖర్చు పెట్టాల్సిన డబ్బులుండి మరి ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పడానికి ఇదే కారణం. ఈ గ్రామం ఎక్కడో అడవిలో ఉందా లేకపోతే మారుమూల ప్రాంతంలో ఉందంటే గుంటూరు నగరానికి 3 కిలోమీటర్ల కూతవేటు దూరంలో ఉంది. పెద్ద గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది. కారణం ఏంటనేది ఇంతవరకు చెప్పలేకపోవడం చాలా బాధాకరణ విషయం. ఎందుకంటే నిన్న కూడా టీమ్స్ వచ్చి శాంపుల్స్ తీసుకొని వెళ్ళడం జరిగింది. కాబట్టి మేము డిమాండ్ చేసే అసలు ఎందుకు జరుగుతున్నాయి మరణాలు, సాంఘిక బహిష్కరణ జరుగుతూ ఉంది ఈ గ్రామం మీద. ఈ గ్రామానికి బంధువులు ఎవరు రావట్లేదు, వీళ్ళు ఎక్కడికి పోవటం లేదు. ఈ గ్రామంలో పిల్లలు వెళ్ళి చదువుకుంటూ ఉంటే పక్కన కూర్చోబెడుతున్నారు. తురకపాలెం గ్రామాన్ని దూరంగా వెళ్ళిపోతున్నారు కాలేజీలకు వెళ్లే పిల్లలకి. సోషల్ స్టిగ్మా, సామాజిక బహిష్కరణ జరుగుతూ ఉంది. దీని గురించి ఈ ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇది అత్యంత క్రూరమైన విషయం. వాళ్ళు చేసిన తప్పేంటి? కాబట్టి మేము డిమాండ్ చేసే సామాజిక బహిష్కరణ చేయడం అనేది చాలా అన్యాయం, ఘోరం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. చనిపోయిన వాళ్ళు సుమారు 45 మంది ఉంటే మీరు 29 మందికి ఇచ్చి మిగిలిన వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? 5 లక్షల రూపాయలు ఏ మూలకు కవరు? వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి ఖర్చు పెట్టుకున్న దాదాపు ఒక్కో పేషెంట్కి 2.5 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు ఖర్చు అయినాయి. చనిపోయిన వారు మీరు 5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకునే కార్యక్రమం చేస్తే ఎంతవరకు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేసేదంటే ఆ కుటుంబానికి కనీసం చనిపోయిన ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. ఎందుకంటే ఈ ప్రభుత్వం పూర్తి వైఫల్యం. మంచినీళ్లు కూడా ఇవ్వలేని ప్రభుత్వం ఈరోజు మధ్యాహ్నం డోర్ డెలివరీ చేస్తుంది, కానీ గ్రామాల్లో మంచినీళ్లు కూడా అందించలేకపోయిన ప్రభుత్వం ఘోరమైన ప్రభుత్వం ఈ ప్రభుత్వం వైఫల్యం వల్లనే వీళ్ళందరూ చనిపోయారు. మేము డిమాండ్ చేసేదంటే కనీసం 1 కోటి రూపాయలన్నా ఒక్కొక్క కుటుంబానికి ఇవ్వకపోతే మీరు చేసిన పాపాలకి ఇది పరిష్కారం కాదు. ఆయన స్వతహాగా డాక్టరు ఈ కార్యక్రమాన్ని చాప కింద నీరులా చేశారు. కాబట్టి అంటే వాళ్ళకి తెలుసు ఈ మరణాలు ఎందుకు సంభవించినాయో వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళు చెప్పట్లే. ఎందుకని చెప్పట్లే? ఎందుకనంటే ఈ గ్రామంలో ఈ కాలనీకి సంబంధించిన వాళ్ళు మాకు క్వారీ గుంట నుంచి వచ్చిన నీరు ఇస్తున్నారు, ఆ నీరు మంచిది కాదు, మాకు ఆరోగ్య సమస్యలు వస్తాయి, కాబట్టి మాకు మంచినీళ్ళు ఇవ్వండి అని చెప్పి కలెక్టర్ గారికి కూడా వాళ్ళు విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. కొంతమంది యువకులు ట్యాంక్ మీద కూడా ఎక్కి నిరసన తెలియజేశారు. వీళ్ళు బతిమలాడి దింపినప్పటికీ ఇదే నీటిని ఇచ్చారు. నీటిని ఇవ్వడం వల్లనే ఇవన్నీ జరిగినాయి, వరసన జరిగినాయి. దురదృష్టవశాత్తు 2 రోజులు ఊళ్ళో బోరు పని చేయబోతే ఊర్లో కూడా ఇదే వాటర్ ఇచ్చారు. వాటర్ ఇచ్చిన వెంటనే తాగిన వాళ్ళందరికీ, ముఖ్యంగా మేము చూసిన ఆయనకి దద్దుర్లు వచ్చినాయి, దురదలు వచ్చినాయి, చీముగడ్డ వచ్చింది. ఆయన వెళ్ళి చూపించుకున్నాడు. ఊళ్ళో వాళ్ళంతా గొడవ చేయగానే వెంటనే బోరు బాగు చేయించి ఊళ్ళో వాటర్ ఇచ్చారు. కానీ పోయిన సంవత్సరం అక్టోబర్ నుంచి నెత్తి నోరు కొట్టుకుంటున్నటువంటి కాలనీ వాసులు, ఈ కాలనీలో ఉన్నది ఎవరు? ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు ఉన్న దానికి వాటర్ మాత్రం మార్చలే, ఏ మాత్రం చర్య తీసుకోలే. నకిలీ మద్యం తయారీలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు సమాధానం చెప్పలేక ఆ బురదను వైసీపీ నేతలు ఖండించే ప్రయత్నం చేస్తుందని మాజీ ఎంపీ మార్గాని భరత్ మండిపడ్డారు. రాజమండ్రి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ నకిలీ లిక్కర్ వ్యవహారంలో చంద్రబాబు ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చెప్పినట్లు తలూపే సిట్ టీడీపీ నేతలపై కేసు నమోదు చేసి సక్రమంగా దర్యాప్తు చేస్తుందన్న నమ్మకం లేదని ఆయన తేల్చి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ఇవాళ లిక్కర్లో మీకు క్లియర్గా తెలిసిపోతా ఉంది. మేము ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉన్నారు. ప్రొటెస్టులు చేస్తే వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటండి? ఆ రోజు తీసుకొచ్చి ఆయన పేరేంటి, జయశంకర. ఆ జయశంకర్ అనే వ్యక్తి 6వ తారీఖు ఏమో ఎవరికి సంబంధం లేదన్నాడు, జనార్దన్ రావు ఎవరికి సంబంధం లేదన్నాడు.
ఇప్పుడు తీసుకొచ్చేమో జోగి రమేష్కి సంబంధం అని చెప్తా ఉన్నాడు. అక్కడే క్లియర్గా అర్థమవుతోంది. అంటే ఇవాళ ఈ యొక్క కరెక్ట్గా మేము అదే రోజున ఆంధ్రప్రదేశ్ అంతా ప్రొటెస్టులు చేస్తూ ఉంటే జోగి రమేష్ పేరు చెప్పించిన ఆఫీసర్లు ఎవరండి? ఈ సిట్ ఆఫీసర్లు కాదా? అంటే చంద్రబాబు నాయుడు గారు సిట్ అంటే కూర్చునేవాళ్ళు, స్టాండ్ అంటే నుంచునేవాళ్లే కదా చెప్పించింది. మరి అప్పుడు దాకా ఈ సంవత్సరంన్నర కాలంలో నకిలీ మద్యాన్ని తాగిస్తూ ఉన్నారు, ప్రజల చేత నకిలీ మద్యం తాగిస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రజలకు అన్నీ కూడా క్లియర్గా అర్థమవుతూ ఉన్నాయి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలని ప్రజల్ని ఒక్కసారి గమనించమని మరి కోరుతూ, తీసుకొచ్చి నేను డబ్బులు తీసుకోవడం, నేను సూట్ కేసులు తీసుకోవడం అనే మాట మీ దగ్గర మీరు మాట్లాడే ముందు ఆధారాలతో ఉండి మాట్లాడితే నేను స్వాగతిస్తాను. నోటుకొచ్చిన మాటలు మీరు ఎలక్షన్ ముందు కూడా అదే చేశారు. ఏమని మాట్లాడారు? 25% కమిషన్, 5 కోట్లు తీసుకుంటా, పేపర్లు, పాంప్లెట్లు మొత్తం ఊరంతా చెల్లించారు. ఏం ప్రూవ్ చేశారని అడుగుతున్నా. కనీసం సిగ్గుండాలి కదా. ఇవన్నీ లేకోకుండా ఇవాళ తీసుకొచ్చి బురద జల్లేది ఒకటే కార్యక్రమం చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏది కూడా లేదు. ఇవాళ ప్రజల్ని కూడా గమనించమని కోరుతా ఉన్నా. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు, అది ఒక ఉందా వీడియో, చెక్ చేశారు. ఎక్కడ? ఆనం కళాకేంద్రం బయట సుబ్రహ్మణ్య మైదానంలో పడుకున్న ముసలి వాళ్ళని చెక్కే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అంటే ఇంత దారుణంగా రాజమండ్రి వ్యవస్థ ఇలా పాడు చేసినప్పుడు అని అడుగుతా ఉన్నానండి, కనీసం జ్ఞానం లేదా? ఇవాళ తీసుకొచ్చి నేను రాజమండ్రిని ఎట్లా తయారు చేశాను, ఇవాళ రాజమండ్రి ఎట్లా తయారవుతుందండి? ఒక పక్కన చెత్త శుభ్రం చేయరు, ఎక్కడ పడితే అక్కడ వీధి అంతా కూడా జల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ఎక్కడ వీధి దీపాలు ఎలాగో కళా విహీనంగా తయారు చేశారు. ఇంత దారుణంగా వ్యవహారం చేస్తూ ఉంటే అసలు అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? ఈ ఈవీఎం ఎమ్మెల్యేకి ఇతను విజనరీ కాదు, ప్రెషనరీ, ఇతను కూడా వెళ్ళొచ్చాడు. ఈ లోకేష్ గారు అనే వ్యక్తి మీరు మాట్లాడే ముందు జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చే ముందు ఆచితూచి మాట్లాడడం నేర్చుకోండి. గురువింద గింజ అని సామెత ఉంది కదా, తన నలుపు తనకు తెలియదంట. అలాగ ఉంది మీది. విజనరీ ఎవరు అనేది క్లియర్గా అర్థమవుతుంది. చంద్రబాబు నాయుడు గారిని ఇప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనులను మీరు కంటిన్యూ చేయండి, ఇంకా మీకు గౌరవం పెరుగుతుంది. ఆ మెడికల్ కాలేజెస్ని ప్రైవేటైజ్ చేయకుండా దాన్ని గవర్నమెంట్ పరంగా ఉంచి ఒక 2-3 వేల కోట్లు పెట్టండి. ప్రధానమంత్రి గారు మీరు 14 సంవత్సరాల్లో ఒక్క గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా తేలా. జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు, అది మర్చిపోద్దు. అంటే క్రెడిట్ ఆయనకి వెళ్ళిపోద్దని ప్రైవేటైజ్ చేసేస్తా ఉన్నాడు. అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకోవడానికి ఈయన ఎవరు అని అడుగుతా ఉన్నా. ఇలాగ ఇన్ని విషయాల్లో ఈయన చేసిన తప్పులన్నీ కూడా ప్రజల్ని గమనించమని కోరుతా ఉన్నా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్నూలు జిల్లా నన్నూరు సభ వేదికగా మొత్తం 13,340 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. 9,449 కోట్లతో కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన జనసేన పార్టీ నాయకులు. గుంటూరు రూరల్ మండలం తురకపాల్లో పలువురు వైసీపీ నాయకుల పర్యటన. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా. నకిలీ మద్యం వ్యవహారంలో కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సీబీఐ విచారణ చేయించాల్సిందే. మాజీ ఎంపీ మార్గాని భరత్ డిమాండ్. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.